నమస్కారం. దక్షిణ భారతదేశ చరిత్ర అనగానే మనకు ఎంతోమంది మహారాజులు గుర్తొస్తారు కదా. కాని ఈరోజు మనం ఒక అద్భుతమైన మహారాణి గురించి తెలుసుకోబోతున్నాం. ఆమె కాకతీయ సామ్రాజ్య పాలకురాలు రాణి రుద్రమ్మదేవి. కేవలం ఒక పాలకురాలు మాత్రమే కాదు సుమా, ఒక గొప్ప యోధురాలు, మైండ్ బ్లోయింగ్ వ్యూహకర్త, అలాగే ముందు చూపున్న ఒక అద్భుతమైన విజనరీ అని చెప్పొచ్చు. అసలు ఒక్కసారి ఊహించుకోండి, 13వ శతాబ్దమది. ఒకవైపు దండెత్తి వస్తున్న శత్రువులు, మరోవైపు సొంత రాజ్యంలోనే వెన్నుపోటు పడవాలని చూస్తున్న సామంతులు. ఇలాంటి దాదాపు అసాధ్యమైన పరిస్థితిని ఒక రాణి ఎలా ఫేస్ చేసింది, ఎలా గెలిచింది, అంతేకాదు మార్కోపోలో లాంటి విదేశీ యాత్రికులు కూడా ఆశ్చర్యపోయేలా ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎంపైర్ను ఎలా నిర్మించింది. ఈ అద్భుతమైన స్టోరీ ఇప్పుడు డీకోడ్ చేద్దాను. రైట్. ముందుగా వారసురాలిగా శిక్షణ అనే ఈ విభాగంలోకి వెళ్దాం. ఆమె ఒక కాబోయే సామ్రాజ్ఞిగా ఎలా రూపుదిద్దుకుందో చూద్దాం. ఈ 13వ శతాబ్దపు టైం లైన్ను మనం ఒకసారి గమనిస్తే ఇందులో 3 ముఖ్యమైన ఘట్టాలు కనిపిస్తాయి. మొదటిది ఆమె బాల్యం మరియు కఠినమైన శిక్షణ. రెండోది 1262లో సింహాసనాన్ని అధిరోహించడం. ఇక మూడోది 1289లో ఆమె సుదీర్ఘ పాలన ముగింపు. అసలీ జర్నీ ఎంత థ్రిల్లింగ్గా సాగిందో ఒక్కొక్కటిగా చూద్దాం. రుద్రమదేవి అనగానే మనకు గుర్తొచ్చేది కోటకే పరిమితమైన ఒక సుకుమారమైన రాకుమారి కాదు. చిన్నప్పట్నుంచే సాధారణ చదువులతో పాటు కత్తిసాము, గుర్రపుస్వారీ, అలాగే రాజనీతి, ఇలా ఒక యుద్ధవీరుడికి కావలసిన ప్రతి విద్యలోనూ ఆమె ఆరితేరారు. ఇదంతా ఎందుకంటారా? జస్ట్ ఏదో రాచరికపు మర్యాద కోసమో సరదా కోసమో కాదు. రాబోయే పెద్ద పెద్ద సంక్షోభాలను తట్టుకోవడానికి, అంత పెద్ద కాకతీయ సామ్రాజ్య భారాన్ని తన భుజాలపై మోయడానికి ఆమెను మెంటల్గా, ఫిజికల్గా సిద్ధం చేసే ఒక పక్కా ప్లాన్ ఇది. సరే, శిక్షణ పూర్తయింది. ఇక 1262కి వచ్చేద్దాం. సవాళ్లు, సింహాసనం, అసలు కథ ఇక్కడే మొదలైంది. 1262లో జరిగిన ముత్తుకూరు యుద్ధం కాకతీయ చరిత్రలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఈ యుద్ధం తరువాత మహారాజు గణపతిదేవుడు కాకతీయ సామ్రాజ్య బాధ్యతలను అధికారికంగా తన కుమార్తె రుద్రమదేవికి అప్పగించేశారు. ఒక మహిళకు ఇలా ఒక మహాసామ్రాజ్యాన్ని అప్పగించడం ఆ కాలంలో నిజంగా ఒక సెన్సేషన్. అయితే సింహాసనం ఎక్కగానే అంతా పూలపాన్పులా సాగిపోలేదు. ఒకవైపు ఏంటి, ఒక మహిళ మమ్మల్ని పాలించడమా అని రగిలిపోతున్న సామంతుల తిరుగుబాట్లు, ఇవి ఇంటర్నల్ థ్రెట్స్. మరోవైపు ఇదే కరెక్ట్ టైమని కాకతీయ రాజ్యంపై పడిన పాండ్యులు, యాదవుల దాడులు, ఇలా రెండు వైపులా రాజ్యానికి భయంకరమైన ముప్పు పొంచి ఉన్న సమయంలోనే ఆమె రియల్ టెస్ట్ స్టార్ట్ అయింది. మరి ఇంతటి ముప్పేట దాడిలో ఆమెకు అండగా నిలిచింది ఎవరు? విశ్వసనీయ సేనాధిపతుల సపోర్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ కష్టకాలంలో కాకతీయ సామ్రాజ్యానికి 2 బలమైన మూలస్తంభాల్లా నిలబడ్డారు 2 సేనాధిపతులు. వాళ్లే రేచర్ల ప్రసాదిత్యుడు మరియు జన్నిగదేవుడు. శత్రువులను పారద్రోలడంలో, అల్లకల్లోలంగా ఉన్న రాజ్యాన్ని కంట్రోల్లోకి తేవడంలో వీళ్లు రుద్రమదేవికి కొండంత అండగా నిల్చారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటుంది. రుద్రమదేవి కేవలం రాజభవనంలో సేఫ్గా కూర్చుని ఆర్డర్స్ పాస్ చేయలేదు. ఆమె ఒక ఫ్రంట్ లైన్ లీడర్. తన సైన్యాన్ని స్వయంగా యుద్ధభూమిలోకి నడిపించి శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తించిన రియల్ వారియర్ ఆమె. రైట్, యుద్ధ విజయాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మోటుపల్లి అంతర్జాతీయ వాణిజ్యం అనే సెక్షన్లోకి వెళ్దాం. ఇక్కడ ఆమెలోని ఒక బ్రిలియంట్ ఎకనామిస్ట్ మనకు కనిపిస్తారు. కేవలం యుద్ధాలు గెలిస్తే రాజ్యం నిలబడదు కదా, ఫినాన్షియల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే ఆమె మోటుపల్లి ఓడరేవును కేవలం ఒక మామూలు పోర్ట్లా వదిలేయకుండా ఒక భారీ ఇంటర్నేషనల్ ట్రేడ్ హబ్గా మార్చేశారు. దీనివల్ల కాకతీయ సామ్రాజ్యానికి అపారమైన సంపద వచ్చిపడింది. ఈ సక్సెస్ ఎంత పెద్దదంటే ప్రపంచ ప్రఖ్యాత యాత్రికుడు మార్కోపోలో స్వయంగా ఇక్కడికొచ్చి రుద్రమదేవి అద్భుతమైన పరిపాలనను, ఆమె వాణిజ్య విధానాలను చూసి ఎంతగానో ప్రశంసించారు. ఆమె లీడర్షిప్కి ఇదొక ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ అని చెప్పొచ్చు కదా. ఇక మనం ఈ విశ్లేషణ చివరి భాగానికి వచ్చేశాం. ఆమె భవిష్యత్ తరాలకందించిన ఆ చిరస్థాయి వారసత్వం ఏంటో చూద్దాం. 27
ఈ నెంబర్ చాలా ముఖ్యం. 1289 వరకు ఇన్ని సంక్షోభాల మధ్య కూడా ఏకధాటిగా 27 సంవత్సరాల పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని అత్యంత పవర్ఫుల్గా పాలించి ఇండియన్ హిస్టరీలోనే ఒక లెజెండరీ లీడర్గా ఆమె చిరస్థాయిగా నిలిచిపోయారు. సో ఫైనల్గా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఒకవైపు కత్తిపట్టి యుద్ధభూమిలో శత్రువులను నేరుగా ఎదుర్కోవడం, మరోవైపు ఎంతో స్మార్ట్గా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎంపైర్ను నిర్మించడం. ఈ రెండింటినీ ఒకేసారి బ్యాలెన్స్ చేసిన రుద్రమదేవి లీడర్షిప్ నిజంగా హిస్టరీని ఎలా రీడిఫైన్ చేసిందో కదా. అసలైన నాయకత్వమంటే కేవలం ఆజ్ఞాపించడం కాదు, ఆచరించి చూపడం అని ఆమె చరిత్ర నిరూపిస్తోంది. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా అప్పటి ఆమె వ్యూహాలు ఎంత పకడ్బందీగా ఉండేవో మనకర్థమైంది కదా. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.